కొత్త ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని ఆయన తెలిపారు. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా ప్రయోజనం ఉండదు. బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది అంటూ విరుచుకుపడ్డారు. కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త పార్టీపై పరోక్షంగా పలు సెటైర్లు చేశారు. జమిలీ ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు, కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. నేరానికి పాల్పడ్డప్పుడు వాళ్ళ మానసిక స్థితిని ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ మద్యానికో ఇతర డ్రగ్స్ గంజాయో లేకపోతే ఇతర వ్యసనాలకు లోనైనోలే ఎక్కువ ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల మీద జరిగే దాడులను విశ్లేషించినప్పుడు 80% పైగా మత్తు బానిసలైనోలే మహిళల మీద ఎక్కువ దాడులు చేస్తున్నారు, చిన్నపిల్లల మీద దాడులు చేస్తున్నారు. ఈ సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాలంటే డైరెక్ట్గా ఉమెన్ ప్రొటెక్షన్ కాదు, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ డ్రగ్స్ అండ్ అదర్ ఈ వ్యసనాలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలి. అందుకే మన గవర్నమెంట్ వచ్చిన వెంబడే ఈగల్ ఫోర్స్ అని ఒక డిపార్ట్మెంట్ను క్రియేట్ చేసి ఎంపవర్ చేసి వాళ్ళను ఎక్కడున్నా, ఏ స్కూళ్ళు కాలేజీలు ఎక్కడున్నా, పబ్లిక్ ప్లేస్లో ఎక్కడున్నా డ్రగ్స్ పట్ల కఠినంగా ఎంత పెద్దవారున్నా వదలకుండా, వాళ్ళు ప్రజాప్రతినిధులా లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీసా, వాళ్ళ స్టేటస్ చూడట్లేదు మేము, వాళ్ళు ఏ హోదాలో ఉన్నారని చూస్తలేం, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఈ నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా అరెస్ట్ చేసి జైలు పిచ్చి, ప్రముఖులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎవ్వరికి మినహాయింపు లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశ్చర్యం కలిగించే సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి. కొన్ని మేము సమాజానికి చెప్తాం, కొన్ని చెప్పం. మా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. స్కూల్స్ ముందు చిన్న చిన్న కిరాణా కొట్టుల్లో గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి, చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చైన్ స్నాచింగ్ నుంచి డ్రగ్స్కి. దీనికంతా కారణం ఏ నేరం తీసినా మహిళల మీద జరిగిన విచక్షణారహితమైన దాడులను కానీ, చిన్నపిల్లల మీద జరుగుతున్న అకృత్యాలను చూస్తే ప్రధానంగా నేరానికి పాల్పడ్డ వాళ్ళు బానిసలైన మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళే ఈ నేరాలలో ఎక్కువ పాల్గొంటున్నారు. నేను డిసెంబర్ 23లో పొజిషన్ తీసుకున్న. డిసెంబర్ 28 వరకు ఫస్ట్ టర్మ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్గా ఉంటా. సో ఆ ఫస్ట్ టర్మ్లోనే మీరు 100th హాస్పిటల్ స్టార్ట్ చేసి ఆ ఇనాగరేషన్కు నన్ను పిలవాలని. సో ఐఎమ్ ఫిక్సింగ్ యూ టార్గెట్ 2028 December 3rd లోపల యూ హ్యావ్ టు రీచ్ యువర్ 100th హాస్పిటల్ ఆఫ్ అపోలో ఇన్ ద కంట్రీ. మేబీ ఇన్ తెలంగాణ, మేబీ ఇన్ ఆంధ్రప్రదేశ్, మేబీ ఇన్ Bangalore, మేబీ ఇన్ Delhi. I don't mind anywhere. Apollo is going to serve for the nation. కాంగ్రెస్ బీజేపీ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించి మళ్లీ బీఆర్ఎస్ ను పట్టాలెక్కించేందుకు పోరాటం చేస్తామని కేటీఆర్ అన్నారు. అడుగడుగునా పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచ పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఈ 2.5 ఏళ్లుగా ఈ దుర్మార్గపు పాలనలో అలిచివేతలకు గురవుతున్న ప్రజలకు బీఆర్ఎస్ గొంతుకై నిలుస్తోందని తెలిపారు. దూషించి ఏదో 4 మాటలు కేసీఆర్ గారినని పైశాచికానందం పొందే ముఖ్యమంత్రి ఉన్నాడు. పాపం ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఆంగ్లం ఎక్కువైపోయింది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే తెలుగులో చెప్తే ఆయన ఎవడు దేక్తలేడు, ఎవడు గుర్తుపడతలేడు. నిన్నటికి నిన్న ఎక్కడనో నిన్న ఇక్కడ శంషాబాద్ దగ్గర ఏదో రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ పోయి మనం తెచ్చిన కంపెనీ మన టీ హబ్ లో పుట్టిన కంపెనీ అది. ఆ టీ హబ్ పుట్టిన కంపెనీ పెద్దగా అయింది, పెద్దగా అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నది.
ఇక రిబ్బన్ కట్ చేయవా రేవంత్ రెడ్డి అని నేను పిలిచినారు. మనం గట్టినవన్నీ కడితే ఆయన పోయి రిబ్బన్లు కట్ చేస్తున్నాడు, అంతే కదా, ఏముంది చేసింది ఇప్పటిదాకా. పిలిచినారు, పోయినాడు. సరే పోయినాడు, ఏదో పోజులు కొడుతూ అక్కడ నిలబడి ఇట్లా అట్లా పోజులు కొడుతున్నాడు. ఆఖరికి అక్కడ పిలిచే యాంకర్ అమ్మ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారు అని చెప్పి శ్రీధర్ బాబు పేరు చెప్పింది తప్ప ఈయన మాత్రం గుర్తుపట్టాడు. ఇది మొదటిసారి కాదు, చివరిసారి అంతకంటే కాదు. 2.5 ఏళ్ళు అయిపోయింది. యాంకర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, యాక్టర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు ఆయన పేరు. ప్రజలైతే ఆయన పేరు తీస్తేనే బూతులో వర్షం కురిపిస్తున్నారు. నేను చెప్పట్లా ఇది, మీరు కావాలంటే ఆ యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూడొచ్చు. ఎవరన్నా పోయి ఆయన ఎవరు ఉండే ఆయన పేరు ఏంది అనగానే ఆ పేరు చెప్పకు, ముఖం తిప్పుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు తేజస్వి సూర్య గారు మాట్లాడితే అందరికంటే ముందు స్పందించింది మా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, దామోదరరావు గారు. వారిద్దరు కూడా వెంటనే ఖండించడమే కాదు, మరి గట్టిగా వారిని నిలదీశారు. అక్కడ పార్లమెంట్లోనే నిలదీసి అడిగారు. నాకు కూడా తేజస్వి సూర్య గారు ఫోన్ చేశారు, బ్రదర్ నేనేదో అన్నాను, తప్పుగా అర్థం చేసుకున్నారు మీ వాళ్ళంటే. లేదండి, మీరు మాట్లాడింది చాలా తప్పు, నాకు ఆయనతో గతంలో పరిచయం ఉంది. ఫోన్ చేస్తే నేను చెప్పాను, చాలా తీవ్ర చెప్పాను, మీరు చాలా మంది హృదయాలు గాయపరిచేటట్టు మాట్లాడినారు, మీరు మాట్లాడింది చాలా తప్పు, విరమించుకోండి, ఉపసంహరించుకోండి, పద్ధతి కాదు. ఎందుకంటే మాట్లాడొచ్చు, పార్లమెంట్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో మాట్లాడొచ్చు, కానీ మీరు చేసింది చాలా తప్పు, మీరు చేసిన కామెంట్ కూడా తప్పు. ఇది మీ పార్టీ అభిప్రాయమా వ్యక్తిగత అభిప్రాయమా నాకు తెలియదు, బట్ మీరు మాట్లాడింది మాత్రం అస్సలు కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా గట్టిగా చెప్పాను. అల్టిమేట్గా మేము ఖండించిన తర్వాతనే ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. నా ఉద్దేశం కాదు, ఇది కాదు, కాంగ్రెస్ని నిలదీయడం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి మాత్రం పక్కా, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కనుక లోక్సభలో ఉండింటే తేజస్వి సూర్య ఈ పనికిమాలిన మాట మాట్లాడగానే మా వాళ్ళు కష్టమని లేచేటోళ్ళు, వెంటనే తెలంగాణ ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేటోళ్ళు. కానీ ఇవాళ ఉత్సవ విగ్రహాలుగా 8+8 = 0 ఫర్ తెలంగాణ అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి గురించి సమావేశంలో చర్చ జరిగింది. ఎక్కడ నాకు తెలిసి మాకు ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకైతే నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్ఏ, ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పిచ్చుకోదగ్గ విషయం ఏం కాదు. తేజస్వి అట్లాగే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా విస్తృతమైన చర్చ జరిగింది. సభ్యత్వ నమోదు, పార్టీ యొక్క కమిటీలు, ఇవన్నిటి విషయంలో చర్చ జరిగింది. పార్టీ కమిటీలో ఇవాళ పార్టీ మీటింగ్లో ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలు ఎక్సెప్ట్ స్టేట్ కమిటీ మినహా అన్ని కమిటీలను కూడా ఈరోజుతో రద్దు చేయడం జరిగింది. ఎందుకు అంటే కొత్త కమిటీలు వేసుకోవాలి, మెంబర్షిప్ వేయాలి. కాబట్టి దానికి మార్గం సుగమం చేయడానికి అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గ్రామ కమిటీ నుంచి మొదలు పెడితే అన్ని కమిటీలు, జిల్లా కమిటీ దాకా అన్ని కమిటీలను కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఫంక్షనల్గా ఉంటుంది. ఆ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమానికి పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా రెండు మార్గాల్లో చేస్తాం, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. అంటే ఆన్లైన్ అంటే డిజిటల్ మోడ్లో, ఆఫ్లైన్ అంటే మరి పుస్తకాల ద్వారా, మెంబర్షిప్ పుస్తకాల ద్వారా 2 మార్గాలుగా తప్పకుండా చేస్తాము. మా ఆలోచనల్లో ఒకటే, రాశి కంటే వాసి ముఖ్యం. అందుకే ఎంత సభ్యత్వము, ఎన్ని లక్షలు అన్న దానికంటే కూడా మరి ఎంత క్వాలిటేటివ్గా మనం మెంబర్షిప్ చేయాలి, తెలంగాణకి ఒక రక్షణ కవచం లాగా ఎట్లా మన కార్యకర్తలు, మన నాయకత్వం నిలబడాలి అనే ఆలోచనతో మరి వారిని కేవలం మెంబర్షిప్ చేయడమే కాకుండా, మెంబర్షిప్ జరిగిన అనంతరం కమిటీల నిర్మాణం మాత్రమే కాకుండా ఆయా కమిటీలకు మరి మొత్తం ప్రతి నియోజకవర్గంలోని మరి ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా శిక్షణా తరగతులు కూడా, నాయకత్వానికి అట్లాగే మరి కార్యకర్తలకు కూడా శిక్షణా తరగతులు పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. షెడ్యూల్ దశాబ్దాలుగా దగాకు గురై, అన్యాయానికి గురై నెత్తురు మండిన ఒక జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన ఆశ్రయం వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ సంఖ్యలో ఉంటాయి. ఆ కోవన చేరింది
బీఆర్ఎస్ పార్టీ కేసు మాకు అండగా నిలబడ్డ జర్నలిస్టు మిత్రులకు, కవులు, కళాకారులకు, ఉద్యమంలో మొదటి నుండి ఆయువు పట్టుగా నిలిచిన మా విద్యార్థి సోదరులకు, అట్లాగే తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేసిన ఉద్యోగులకి, అట్లాగే తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేసిన మా న్యాయవాద మిత్రులకి, ప్రతి వర్గానికి, సబ్బండ వర్గాలకు, సకల జనులకు శిరస్సు వంచి ఇవాళ తెలంగాణ సాధనకు తోడ్పడ్డ ప్రతి ఒక్కరికి, కేసీఆర్ గారితో నడిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వినమ్ర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజానికి ఈరోజు ఒక తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో చండాలమైన చిల్లర ప్రభుత్వం నడుస్తోందని కేసీఆర్ విమర్శించారు. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నదని, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పెద్ద వెధవ అని ఆయన అలా మాట్లాడుతుంటే ఒక్కరు కూడా అడ్డుపడలేదన్నారు. కాంగ్రెస్ వెధవలు ఒక్కరు కూడా మాట్లాడలేదని ఘాటు విమర్శలు చేశారు. అదే బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం సృష్టించే వాళ్లమని, తెలంగాణ పట్ల బీఆర్ఎస్ కు ఉన్న చిత్తశుద్ధి ఎవరికీ ఉండదన్నారు. పార్లమెంట్ లో మొన్న జరిగినటువంటి 16, 17, 18 సభలో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన దాని మీద ఒక్క ఎదవ కూడా రిప్లై ఇయ్యలేదన్నాడు. ఒక్క ఎదవ కూడా దాన్ని లోక్సభలో మాట్లాడలేదన్నాడు. నేను మాట్లాడినా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా దృష్టి సారించారు. ఇంధన కొరతతో వాహనదారులు, అన్నదాతలు పడుతున్న ఇబ్బందులపై ఆయన స్పందించడంతో అధికారులు అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గత 4 రోజులుగా నందిగామలో ఇంధనం లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం ఆదేశాలతో పలు బంకులకు పెట్రోల్, డీజిల్ చేరుకోవడంతో వాహనదారులు భారీగా క్యూ కట్టారు. అత్యవసర సమయంలో వీఆర్ఓల చుట్టూ ఎలా తిరగాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పరిస్థితులు చూస్తా ఉంటే మరి రాష్ట్రంలో మొత్తం కూడా 4500 పైచిలకు పెట్రోల్ బంకులు ఉంటే మరి ఈరోజు పరిస్థితులు చూస్తా ఉంటే బైకులకేమో 200, కార్లకేమో 500 మించి పెట్రోల్ గానీ డీజిల్ గానీ కొట్టే పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం లేదు. మరి నిజానికి ఏం జరుగుతుంది అని తెలుసుకుంటే మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్తే మరి సరఫరాలో ఎటువంటి లోటు లేదు అని తెలియజేశారు. అలాగే ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్ లేకుండా మొత్తం అంతా సరఫరా జరిగింది. మరి అక్కడ సరఫరా జరిగినప్పుడు ఇక్కడ కొరత ఎందుకు వచ్చింది? మరి చూసుకుంటా ఉంటే మరి ఏదైతే 4 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగిందో సమాచారం ఏంటంటే ఈ ఎలక్షన్ తర్వాత 20 నుంచి 30 రూపాయలు డీజిల్ పెట్రోల్ మీదుగా పెరుగుతుంది అన్న సమాచారం ఏదో ఉంది. దాన్ని బట్టి ఏదైతే దాన్ని దోచుకోవాలని ఆ ఒక అవకాశాన్ని దోచుకునేందుకు ఈ కూటమి ప్రభుత్వం పన్నాగాలు పన్నింది. ఇలాగ ఒక కృత్రిమ కొరత సృష్టించి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తద్వారా పెట్రోల్ డీలర్లందరి దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఈ రకంగా సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది. ఈ రోజు పెట్రోల్ బంకులు చూస్తా ఉంటే ప్రతి పెట్రోల్ బంకు దగ్గర కూడా వందలాది మంది మరి ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, అందరూ కూడా గంటల తరబడి లైన్లో వేచి చూస్తున్న పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన చూస్తా ఉంటే గతంలో చూస్తే సిలిండర్ కొరత చేసి మహిళల్ని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత యూరియా లేదా ఎరువులు కొరతతోటి రైతన్నని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు పెట్రోల్ డీజిల్ తోటి మరి సామాన్య ప్రజల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నది కూటమి ప్రభుత్వం. మరి ఇంతవరకు అందరూ ఇబ్బంది పడతా ఉంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తా ఉందా? ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టకుండా లేదా ఒక్క మంత్రి అయినా కూడా దీనిపైన స్పందించకుండా మరి చోద్యం చూస్తుందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఇంకో పక్కన చూస్తా ఉంటే మరి ఇలాంటి సమయంలో మరి వీళ్ళు ప్రజల సొమ్ముతోటి మరి ఫారెన్ ట్రిప్లు వేయడం ఎంత వరకు కరెక్ట్ అని మేము ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఫారెన్ ట్రిప్లు వేసుకుని వీళ్ళందరూ జల్సాలు చేసుకుంటుంటే ఇక్కడ ప్రజలందరూ కూడా రోడ్డు పైన సమస్యలతోటి మరి ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నాము, తక్షణమే దీనిపైన స్పందించి ఎటువంటి కొరత లేకుండా చేసి
ప్రజలందరికీ కూడా ఎంత పెట్రోల్ ఎంత డీజిల్ కావాలంటే అదంతా కూడా అందుబాటులోకి తీసుకురావాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన మేమందరమీ కూడా ప్రజల తరపున పోరాడి మరి మా అందరిమీ కూడా మా గలం విప్పుతాము, కూటమి ప్రభుత్వం యొక్క మెడల్ వంచుతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో కొరత ఉందంటే దీనికి లోపం ఎవరిది? మన పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటక గాని, తమిళనాడు గాని, తెలంగాణలో లేని పెట్రోల్ డీజిల్ కొరతలు మన రాష్ట్రంలో ఏర్పడుతున్నాయంటే ఇది అసమర్థ ప్రభుత్వం అవునా కాదా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు మాట్లాడుకుంటున్న విషయం ఇది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పెట్రోల్ బంకు దగ్గర కూడా క్యూ లైన్లు కట్టడం, లేదంటే కనుక నో స్టాక్ అని బోర్డులు గాని చూడడం మనకి తెలుస్తున్నాయి. చీమ చెట్టుకుమంటే బయటకు వచ్చి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు మరి 3 రోజుల నుంచి మీరు గాని మీ సుపుత్రుడు సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు గాని ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన వ్యక్తి ప్రశ్నించకుండా ఉండడం కానివ్వండి, ఇవి రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. మీరు కేంద్ర ప్రభుత్వంతో ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వాములు. మీరు అంటే రాష్ట్రపతులను మేమే నిర్ణయించాము, ప్రధానమంత్రులు మేమే డిసైడ్ చేసామన్న చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత ఆపే పరిస్థితి లేకపోవడం అనేది ఇది సిగ్గులేని చర్య అని చెప్పని నేను తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మా ఎంపీలు కూడా అక్కడ ఉన్న కేంద్ర మంత్రిని సంప్రదిస్తే వాళ్ళు ఎక్కడా కూడా మేము సరఫరాలో లోటు చేయట్లేదు, మేము అన్ని విధాలు కూడా సపోర్ట్ చేస్తున్నామని చెప్పని కేంద్ర మంత్రులు చెబుతుంటే సిగ్గు లేకుండా నిన్న TV5 చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో 4500 బంకులుంటే ఒక 400 బంకులు తప్ప మిగతా అన్ని కూడా పనిచేస్తున్నాయని. సిగ్గుందో సిగ్గులేదు అసలు. మీరు మీది జర్నలిజమా కాదా మీది అసలు మీడియా అయినా TV5 అంటే ఇంకో ఛానల్ ఏబిఎన్ వాళ్ళేమో సిగ్గు సరం లేకుండా ఈ డీజిల్ పెట్రోల్ బంకుల్లో లేకపోవడం కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు కాదా? ఇందులో ఏంటంటే డీలర్స్ లో ఈ కూటమి నాయకులందరూ కూడా కుమ్మక్క అయిపోయారు. ఇంకో 2-3 రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి, డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతాయి, ఈ డీజిల్ పెట్రోల్ దాచేస్తే బ్లాక్ లెటర్లు అమ్ముకోవచ్చు అని చెప్పని దిక్కుమాలిన ఆలోచనతో ఏదైతే సంపద సృష్టి అని చెప్పని చెప్తాడు కదా, ఇతను సొంతంగా సంపద సృష్టించుకునే దానికి వీళ్ళు దోపిడీ చేయడానికి చివరికి డీజిల్ ని పెట్రోల్ ని కూడా దారుణంగా బ్లాక్ మార్కెట్ చేస్తున్న ఘనత ఈ కూటమి నాయకులది. ఇది తప్పైతే గనక మీరు కేంద్ర ప్రభుత్వం అంటకాగుతున్నప్పుడు మనకి అనుకున్న డీజిల్ పెట్రోల్ ఎందుకు రావట్లేదు? గతంలో 2014లో 19 టైంలో వైజాగ్ లో ఉద్దుత్ తుఫాన్ వస్తే కూడా చెప్పాడు ఉద్దుత్ తుఫాన్ ని పక్క తప్పించాడని చెప్పని. కానీ మనకి డీజిల్ పెట్రోల్ తెప్పించాలని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే సివిల్ సప్లై కమిషన్ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు ఎక్కడ కూడా డీజిల్ పెట్రోల్ కొరత లేదని చెప్పని. సిగ్గుందో సిగ్గులేదు మీకు అసలుకి? ఒకసారి రోడ్ల మీద రండి. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల ముందు వాహనదారులందరూ కూడా పెద్ద పెద్ద క్యూల్లో నిలబడి పెట్రోల్ పట్టుకుంటూ ఉన్నారు. సో కొన్ని పెట్రోల్ బంకులు మూతేస్తున్నారు, కొన్ని దగ్గర స్టాక్ లేదని చెప్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల, ప్రాపర్ మానిటర్ చేయకపోవడం వల్ల ఈ సమస్య జరుగుతూ ఉంది. ఇన్ మార్కెట్ని కట్టడి చేయకపోవడంలో ఈరోజు గ్యాస్ విద్దు అదే పరిస్థితి వచ్చింది, ఈరోజు పెట్రోల్ డీజిల్ పరిస్థితి అదే వచ్చింది. సో పూర్తిగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తారు. కామల పెట్రోల్ బంక్ వద్ద ప్రజలు, వాహనదారులు డీజిల్ లేక డీజిల్ కోసం కొట్టుకుంటున్న ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూడండి, ఒక్కసారి చూడండి. ముక్కామల 3 కిలోమీటర్ల మేర ఇలా ఒక్కలంక వరకు గ్యాస్ లేదు, డీజిల్ లేదు. ఇలా ఉందండి ఇక్కడ. లైన్ చూడండి, లైన్ మొత్తం ట్రాఫిక్. మిషన్లకు డీజిల్ లేక కోత మిషన్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. చూడండి, లారీలు ఎక్కించేసి కోత మిషన్లు, పంట చేతికి వచ్చేసింది. కోత కోయడానికి మిషన్లకి డీజిల్ లేదు. ఇదంతా ఎవరో కోత మిషన్ వాళ్ళు తాలూకులు మాట డబ్బాలు పెట్టిన లైన్గా ఉన్నారండి. చూడండి మరి ఎలా ఉందో దుస్థితి. రాష్ట్రంలో కొనసాగుతున్న డీజిల్ కొరత, అప్రకటిత విద్యుత్ కొలతలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కారాన్ని చెప్పుకునే ప్రభుత్వం కేంద్రం నుంచి రాష్ట్ర అవసరాలకు సరిపడా డీజిల్, పెట్రోల్ తెప్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎందుకు మీరు రాజ్యం వెళ్తున్నారు? ప్రజల కష్టాలు పట్టించుకోరు, బాగోగులు పట్టించుకోరు. డిఫాక్టో చీఫ్ మినిస్టర్ 10 రోజుల నుంచి అడ్రస్ ఉండడు. ఉప ముఖ్యమంత్రి గారికి అనారోగ్యం అని చెప్తారు. ఆయన ఎవడో అక్కడెక్కడి నుంచో ఓటు కూడా లేదు, ఇక్కడ కనీసం చుట్టం చూపుగా కూడా ఎప్పుడు ఇక్కడికి రారు. ఎలక్షన్లు తప్పితే మళ్ళీ కనపడరు. ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ అంటారు, ఎల్ఐసి దీపం లాగా సేఫ్ హ్యాండ్స్ అని చెప్తారు. మా కష్టాలు ఎవడు చూస్తాడు? ఇవాళ పేదల బతుకులు నలిగిపోతున్నాయి. వీళ్ళ వల్ల సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు. వ్యవసాయం లేదు చోట వ్యవసాయ మంత్రి వెళ్తాడు, పరిశ్రమలు ఎట్టా పెట్టాలో ట్రైనింగ్కి వెళ్తారు, పరిశ్రమల శాఖ మంత్రి ఉండరు. రోడ్లు వేస్తారంట, మున్సిపాలిటీలో ₹1 గ్రాంట్ ఇవ్వరు రోడ్లకి. ఈ 2 ఏళ్లలో 24 మాసాల్లో ₹1 R&Bకి కానీ లేదా మున్సిపాలిటీకి కానీ ₹1 రోడ్లకి శాంక్షన్ ఎవరు. ఇంకా ఇక్కడ ఏమో డబ్బులు ఎవరు, నిధులు ఉండవు. ఇక్కడ అప్పులు కుప్ప. ట్రైనింగ్కి వెళ్తారండి. ఏం ట్రైనింగ్ గురించి ఏం బోడబోడుతారు వచ్చి? ఇంకా ఆమోదం తప్పితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆమోదం తప్పితే మారు పెళ్లికి సూట్ వేస్తారు. ఇక మళ్ళీ ఎప్పుడు వేరు అవన్నీ ఇట్లాంటి అప్పుడు తీసి మళ్ళీ ఆ కోర్టు సూటు బూట్ అయితే ఇంట్లో కొడుక్కో కూతురుకో పెళ్లికో వేస్తారు. ఇక్కడ కోర్టు గీటేసి ఆ రోజు అందరికి చుట్టాలందరినీ మిస్ చేసి ఆ కోర్టులన్నీ అక్కడ ఈడ్చుకుంటాకి తప్పితే వీళ్ళకి ఆ బలపాటును తీసుకుంటాకి తప్పితే ఈ రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? రోజుల్లో గంజాయి ఆపుతా ఉన్నారు. భారతదేశానికి అది ప్రపంచానికి గంజాయి ఇక్కడి నుంచి వెళ్తుందని చెప్తున్నారు. గంజాయి సిగరెట్లో తాగేది బదులు చాక్లెట్లోకి వచ్చింది 100 రోజులు దాటిన కాడి నుంచి. 6 నెలల్లో గోతులు పుడుతా ఉన్నారు. ఊరినే టూత్ పాలిష్ కింద కొన్ని రోడ్లు గోతులు కప్పెట్టారు. మళ్ళీ ఆ గోతులు ఇంకా పెద్ద ఇంత కనపడినాయి. ఎక్కడ అన్న ఇంకేమనంటే పల్లెటూళ్ళకి వేసే రోడ్లకి టోల్ గేట్ పెడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. వీళ్ళ వల్ల సింగపూర్ లో పోలీసు వ్యవస్థ చెడిపోవటం, వీళ్ళ వల్ల వ్యవసాయం లేని చోట వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళి నేర్చుకొస్తాడు. అక్కడికి వెళ్ళి సింగపూర్లో వ్యవసాయమే లేదు, వ్యవసాయం నేర్చుకొస్తారు ఈయనకి. అక్కడికి వెళ్ళి వచ్చాక వీళ్ళందరికీ మీడియా వాళ్ళందరూ కూర్చోబెట్టి ఏం నేర్చుకొచ్చావు చెప్పమంటే అసలు మామూలుగా డొక్క బయలుపోద్ది వీళ్ళందరిది. విమానం దిగంగానే మొత్తం విలేకరులు అందరూ కూర్చుని ఏం నేర్చుకొచ్చావు సార్ మాకు అప్పచెప్పంటే వీళ్ళంటే ట్రైనింగ్ ఫర్ ట్రైనీస్ అంట, ట్రైనర్స్ అంటే వీళ్ళంటే మళ్ళీ వచ్చి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ ట్రైనింగ్ ఇస్తారంట. అక్కడ నేర్చుకున్నాయి మోడల్ వీళ్ళందరూ వెళ్ళి ఏం నేర్చుకోతారు? సింగపూర్ జనం సొమ్ము ఆర్థికపూర్వం అయిపోతారు. కాబట్టి ట్రైనింగ్కి ఎంత ఖర్చు, విమానాలకి ఎంత ఖర్చు, లాడ్జింగ్లకి ఎంత ఖర్చు, వీళ్ళ పొలాలకి ఎంత ఖర్చు, భోజనాలకి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఏమో అప్పుల మీద నడుస్తుంది, వడ్డీలు కడతాకి జీతాలు ఇవ్వటానికి మన దగ్గర డబ్బులు లేవని నోటితో చెప్తారు. వీళ్ళకేమో కోట్లు ఖర్చు పెట్టి ఏం ట్రైనింగ్, జల్సాలు తప్పితే ఏంటి ట్రైనింగ్ ఏంటి? ఛాలెంజ్ చేస్తారు రాగానే పాఠం చెప్పండి విలేకరులందరికీ ఇట్టి పెట్టండి అయ్యా. ఈ దోసుకోవటం అయింది, దాచుకుంటాకి వెళ్ళి ట్రైనింగ్ పేరుతో అక్కడికి వెళ్ళే కంటే ఇక్కడ జనం వస్తున్నారు, పెట్రోల్ కష్టాలు ఉన్నాయి, సామాన్యులు అల్లాడిపోతున్నారు అనేది వీటి సంగతి చూడండి, వీటి నుంచి పట్టించుకోండి. ఆంధ్ర యూనివర్సిటీ పరిశోధనల అభివృద్ధికి 250 కోట్ల రూపాయలు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. అందుకే ఈ సభా వేదిక నుంచి సీఎం గారిని కోరుతున్నా. ఏయూలో పరిశోధన రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు 250 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా రీసెర్చ్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని లోకేష్ అభిప్రాయపడ్డారు. అతి చిన్న వయసులో నన్ను విద్యాశాఖ మార్చులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు.
నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే చాలా మంది నాకు చెప్పారు అది కఠినమైన పోర్ట్ఫోలియో మీకు అవసరమా అని. అందుకే కావాలి, భారతదేశ చరిత్ర తిరిగి రాయాలంటే మా పిల్లలే తిరిగి రాయగలుగుతారు. అందుకే ఈ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తున్నానని చెప్తాను జరిగింది. ఇంకా మార్పులు తీసుకురావాలి, నిధులు కేటాయించాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, పర్మనెంట్ ఫ్యాకల్టీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, పెండింగ్ లో ఉన్న అన్ని పోస్టులు యుద్ధ ప్రాతిపదికంగా భర్తీ చేయాలని ఈ సభాముఖ హామీ ఇస్తున్న. రాబోయే సంవత్సరంలో భర్తీ చేసి మళ్ళీ మీకు కంపడతామని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నాం. భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. రీసెర్చ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక సబ్జెక్ట్ మీద స్పెషలైజ్ అయితేనే ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయని కూడా మనందరూ తెలిసిన విషయమే. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మనందరినీ బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూర్చునే కనీసం కుర్చీ లేని పరిస్థితి. సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన ప్రయాణం ప్రారంభం చేశాం. కానీ ఆ రోజు మనకి 2 బ్రాండ్లు వచ్చినాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు.